కాక్రోచ్ జనతా పార్టీ అని కొత్తగా పెట్టినాడు చాలా మంది ట్రోల్ చేసిర్రు. ఏదో పవర్లు ఉన్న పార్టీ మీద మీమ్స్ వేస్తందుకు సెటైర్లు వేసి ఆన్లైన్ పేజీ గంతే అన్నట్టు మాట్లాడిర్రు. కానీ ఏమంట ఇంటర్నెట్కి వెళ్ళి జంతర్ మంతర్ కాడ జంగు చేసేదాకా పోయిందో, అటెన్క సెంట్రల్ చదువుల మంత్రినే కొలువులకెళ్ళి వీకేసేదాకా పోరాటం చేసిందో అప్పుడు పరిశాన్ అయినరు పబ్లిక్ అంతా. అందుకే ఇప్పుడు ఆ సీజేపీ ఇన్స్పిరేషన్ తోని దేశంలో ఇంకో కొత్త ఆన్లైన్ ఉద్యమం షాలైంది. మరి దాని వెనకెవరు ఉన్నారు, ఇంతకి ఎందుకు షాల్ చేసిర్రు అని అంటే, దేశ రాజకీయాల్లో యువత ఉద్యమాల్లో జెన్జీ నిరసనలల్లో కాక్రోచ్ జనతా పార్టీ చరిత్ర సృష్టించి పోరాటాలకు కొత్త జోష్ తెచ్చేవారు కల. ఇక దాన్ని చూసి సీజేపీ తీరే ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావో ఆందోళన పేరు మీద సరికొత్త ఆన్లైన్ ఉద్యమం పుట్టుకొచ్చింది. కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండొద్దు, కుల గణనను రద్దు చేయాలని డిజిటల్ ఉద్యమం మెయిన్ డిమాండ్. ఇక ఇన్స్టాలో ఈ పేజీకి ఇప్పటికే ఏం తక్కువ 5 మిలియన్ల మీదనే ఫాలోవర్లు వచ్చారు. దేశంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ వంటి పెద్ద పెద్ద పార్టీల కంటే ఈ ఆన్లైన్ ఉద్యమ పార్టీకి ఉన్న ఫాలోవర్లు ఎక్కువ తేలింది. అయితే వీళ్ళు మొత్తం మీద అనేది ఏంటంటే, కులాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చుడు తీసేసి కులం లేని సమాజాన్ని తెచ్చుడే కాకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇవ్వాలనేదే మేము చెప్పేది అనుకుంటా. రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతోని ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం మాది అని బయోలో రాసుకొచ్చిరు. మరి ఆన్లైన్ ఉద్యమం ఇంకా ఏ పార్టీ ఉన్నది ఇంతకు అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జోరు అందుకున్నది. కానీ మాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదని ఇప్పటికే చెప్పేసి ఇల్లు. అయితే దేశంలో పురాగా రిజర్వేషన్లే తీసేయాలని కాదు మేము చెప్పేది. దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం పానాలు అర్పించిన జవాన్ల పిల్లలు అని వాళ్ళ వర్షను ప్రసారం చేస్తుండే వరకలా ఆన్లైన్లలో ఒక్కొక్కరు ఒక్కో తీర రికామ్ లేకుండా రియాక్ట్ అవుతుర్రిగా. కుల రిజర్వేషన్లు వద్దని చెప్పి మళ్ళా ఈ ఉద్యమం కోసము అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే పిలుపుని వాడుకునే వరకలా ఏ క్యా హే అని అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు కొందరు నెటిజనాలు. అయినా ఇన్నేళ్ల సంధిలేంది ఇప్పుడే మోపి వేసి ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీని చూసి కాపీ కొట్టిరంటే నకల్ కెలియే బి అకల్ చాహియే బాయ్ అనుకుంటా పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు. మరి ఆన్లైన్ ఉద్యమం మీద సోషల్ మీడియా జనాలు సరే, పవర్లున్న పార్టీ సెంట్రల్ లీడర్ల మాట ఏందనంటే, ఇదివరకు అమిత్ షా అసొంటి కమలం పార్టీ పెద్ద నేతలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇగో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గట్టిగా. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగం ప్రకారం హక్కుల ప్రకారం ఎవరికి దక్కవలసిన రిజర్వేషన్లు కులాల లెక్కతోనే దక్కుతాయన్న వర్షన్ వైరల్ అవుతున్నది. మరి ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమాల ఊపుల ఈ రిజర్వేషన్ హటావో యాజిటేషను మరి ఆయనతో ఏదో మూడొద్దుల ముచ్చట అన్నట్టుగా సోషల్ మీడియాలో ఏదో కొన్ని రోజులు హడావిడి చేసి అటెంక సప్పులు లేకుండా సైలెంట్ అవుతుందా, ఇట్లనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో రేపే మనం ముంగట పడుతుందని చూడాలిగా. ఎల్నినో జయంగా కరువు వస్తుంది, జనానికి కటకట కాలం వస్తుంది కావచ్చు అనుకున్నారా అంతా. రైతన్నలు ప్రతిరోజు ఆశగా ఆకాశం దిక్కే చూసేది. మరి ఆ అన్నదాతల ఆర్తనాదం వానదేవుని మనసును కరిగిచ్చిందో, లేకుంటే మన మైక్ టీవీలో ఆడిన కప్పతల్ల ఆట చూసి కనికరం కలిగిందో. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలా కుండపోత వాన కురుస్తుంది. వానలు పడుతుంటే సంబరంగా ఉన్నది. కానీ ఇగో గిసొంటి డేంజర్ ముచ్చట్లు చూసినప్పుడే గుండె అయినంత పని అవుతుంది. అబ్బర కొడుకా, సముద్రంలో కుర్చీ వేసుకొని కూర్చున్నట్టే ఉన్నది కదా కథ. పానాలు అరిచేట్లా పెట్టుకొని అయ్యో దేవుడా అన్నట్టున్నారు కదా. గజ గజ వణుక్కుంటా బస్సు నిండా నీళ్లు నిండే వరకు బట్టలు తడవకుండా కాళ్ళు పైకి పెట్టుకొని భయపడుతున్నారు. వాన నీళ్ల వరదకు బస్సు బయలుదేరుడు కాదు కదా, కనీసం గదులుతలేదు. బస్సు మొత్తం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ తీరుగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కటేసారి 80 మిల్లీమీటర్ల వాన దంచి కొట్టింది. ఆకాశంలో ఉన్న నీళ్ల తిత్తులు ఒక్కసారి పలిగి మీద పడ్డట్టు అయ్యే వరకు వరదలు సునామీలా తిరిగొచ్చినాయట. ఇంకేమున్నది, భయ్యుమని నీళ్ళొచ్చే వరకు బస్సు సగానికి మునిగింది. జనాలిగో గిట్ల భయంతోని పానాలు అరిచేట్లా పెట్టుకుని బిక్కు బిక్కు మని చూస్తున్నారు. వీళ్ళ పరిస్థితి బస్సుల గిట్లుంటే బయట ట్రాఫిక్ జామ్ అయ్యి జానేడు కూడా ముందుకు జరిగే కథ లేదట. ఢిల్లీలో కొన్ని ఏరియాల 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వాన కురిసిందట. ఆ దండి వానలకు గొంతుల ఎలక్కా ఇరికినట్టు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జరిగి నరకం చూసిండ్రట జనాలు. గంటల కమానం గీతిరుగా బస్సులల్లనే గడిపిండ్రట. బయటికి దిగి ఎట్లనైనా ఇంటికి చేరుకుందామంటే వరద రువ్వడిగా ఎక్కడ తేలేది తెలియకుంటున్నదట. అందుకే బస్సులనే కూర్చొని కూర్పాట్లు పడుతున్నారు జనాలు. ఎప్పుడు ముంగటికి కదులుతాయో, ఏ టయానికి ఇంటికి చేరుతామో క్లారిటీ లేకుండా ప్రయాణం చేస్తే మస్తు గోసుందనుకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో సొక్క తిప్పుతురు జనాలు.